నందమూరి హీరోలతో ముగ్గురు హీరోలతో చేసేసరిగా కళ్యాణ్ రామ్ గారు బాలకృష్ణ గారితో ఎన్ని సినిమాలు బాలకృష్ణతో 4 సినిమాలండి. అసలు లక్ష్మీనరసింహ లక్ష్మీనరసింహ మంచి క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ అప్పట్లో అది 2004 అండి సినిమా. యజ్ఞము, లక్ష్మీనరసింహ, సంక్రాంతి అండి. నాకు దిల్ అయిపోగానే వచ్చిన 3 మెగా సినిమాలు ఇవి ఒకే ఇయర్లో. ఓకే. సో దాంట్లో లక్ష్మీనరసింహలో అప్పట్లో ఒక ఎనర్జీ విఎస్ఆర్ స్వామి గారు ఫోటోగ్రఫీలో నేను బాలకృష్ణ గారితో ఒక సీన్ అండి. అవును, ఇంట్లో సీను అసలు ఇప్పుడు కూడా కనకదుర్గమ్మ ముక్కు పుడక మునగాలంటే అర్థం ఏంటంటే అది ఒక వైబ్రేట్ అవుద్దా. ఈ సినిమాలో కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసే సీన్ అది. విశ్వనాథ్ గారు ఇంట్లో ఉండి చనిపోయి బాంబు బ్లాస్ట్ అయ్యే సీన్ మా ఇంటికి వచ్చి మాట్లాడటం అప్పట్లో. కాకపోతే ఏంటంటే సార్, నాకు పెద్ద పెద్ద క్యారెక్టర్లు మంచి క్యారెక్టర్లు పడినప్పుడు దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో తెలియక నేను ఫెయిల్యూర్ అయ్యా. ఆఫ్కోర్స్ ఫెయిల్యూర్ అని మీరు అనుకుంటున్నారు, ఫెయిల్యూర్ కాదేమో. కాకపోతే ఇన్ని సంవత్సరాలు రన్నింగ్లో ఉన్నారు మీరు. నేను చెప్పాల్సింది మీరు చెప్పారు. నాకు అప్పుడే పెద్ద బ్రేక్ వచ్చి ఉంటే ఇప్పుడు అవుట్ రేటెడ్ అయిపోయేది నేను. కానీ ఇప్పుడు నేను ఇంకా అవుట్ రేటెడ్ కాలా. 25 years 26 years ఉంటే ఇంకేం చేపిస్తాం అతనితో అనుకుంటారు కదా. ఇప్పుడు జనరేషన్లో వచ్చే డైరెక్టర్లు అలా అనుకోవట్లేదు సార్. సో లక్ష్మీనరసింహ ఒకటి మంచి క్యారెక్టర్ చేశా. దాని తర్వాత సింహ అండి. సింహ లెజెండ్. మొన్న అఖండ కూడా మంచి క్యారెక్టర్. అఖండ కూడా ఆయనతోనే డైలాగ్ కదా. ఆయనతో ఊరు నాదే గుడి నాదే. ఎలా ఉంటారు బాబాయ్ కొడుకులు ఇద్దరు కళ్యాణ్ రామ్ గారు వర్క్ ఆయన సెటిల్ ఎలా ఉంటారు, బాలకృష్ణ గారు ఎలా ఉంటారు? ముగ్గురు సూపర్ అండి. అసలు అబ్జర్వ్ చేస్తుంటారు కదా మీరు? ముగ్గురు సూపర్. నాకు కళ్యాణ్ రామ్ గారు చాలా క్లోజ్. అవునా? చాలా బాగా మాట్లాడతారు. అంటే ఆ బెటర్మెంట్ చెప్తుంటాడు. అప్పుడు అలా ఉన్నావు, ఇప్పుడు ఇలా ఉన్నావు, అదే గ్రోత్, నువ్వే సూపర్ స్టార్ అని. అది రావటమే ఇంపార్టెంట్, ఎక్కడి నుంచో వచ్చి అనేది. బాలకృష్ణ గారు అయితే అసలు మీరు చెప్తే నమ్మరండి. ఎందుకంటే అందుకనే నాకు బాలకృష్ణ గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, కళ్యాణ్ రామ్ గారు కానీ. ఇంకొకటి ఏంటంటే ఈ మీ ఇంటర్వ్యూ ద్వారా నేను ఇంతవరకు అండి 250 సినిమాల్లో ఈవెన్ ఒక్క సినిమా కూడా హీరో రికమెండేషన్తో చేయలేదు సార్ నేను క్యారెక్టర్. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటా నేను అది. నేను ఇప్పుడు బాలకృష్ణ గారు సినిమా చేస్తున్నప్పుడు ఎప్పుడు వెళ్ళి బాలకృష్ణ గారి దగ్గర రిక్వెస్ట్ చేసి, సార్ మీరు చెప్పండి అంటే, ఒక రోజు 1 గంట, ఇంకొక రోజు 1 గంట నిలబడితే ఫస్ట్ గంటలోనే డైరెక్టర్ గారిని, కో డైరెక్టర్ని పిలిచి మనోడికి ఏదైనా మంచి క్యారెక్టర్ ఇవ్వండి అని చెప్తాడండి. 100% చెప్తాడు. కళ్యాణ్ రామ్ గారు అయితే ఊరక అసలు ఫోన్లో మాట్లాడినే చెప్పగలరు ఆయన, అంత క్లోజ్ ఉన్నాడు నాకు. జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర కూడా లొకేషన్కి వెళ్ళి కూర్చుంటే డెఫినెట్గా ఎప్పుడు ఒకసారి చెప్పండి అంటే అయిపోద్ది అది. కానీ నాకు ఎందుకో వాళ్ళని డిస్టర్బ్ చేయటం ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అంటే వాళ్ళ పని అది కాదు. మనం వెళ్ళి తర్వాత మన ఇండివిజువాలిటీ కొంచెం కోల్పోతామేమోనని ఒక భయం చేత నాకు నేనుగా డైరెక్టర్ని కానీ, క్యారెక్టర్ ఇచ్చే కాస్టింగ్ డైరెక్టర్ని కానీ 10 సార్లు కలవమన్నా కూడా ఇబ్బంది పడినండి. కానీ హీరోల దగ్గరికి వెళ్ళి హీరోలను రికమెండ్ చేసి అయితే నేను అడగలే ఇప్పటికీ. అందుకనే 4 సినిమాలతోనే బాలకృష్ణ గారి అఖండ తర్వాత ఆయన 3 సినిమాలు బిగ్గెస్ట్ హిట్. డైరెక్టర్లను కలిసాను, బట్ వర్కౌట్ అవ్వలేదు. ఎందుకు అది మంచిది లేదనో, లేకపోతే నువ్వు అఖండలో మంచి చెప్పావు. ఇంకా మీకు తెలుసు కదా, 1,00,000 రీజన్స్ ఉంటాయి దానికి రాకపోవటానికి. మళ్ళీ ఇప్పుడు అఖండ 2లో నా క్యారెక్టర్ కంటిన్యూషన్ ఉంది. అది చేస్తే 5వ సినిమా అవుతుంది. సో అలా నేను నందమూరి హీరోలతో కానీ మొత్తం అందరి హీరోలతో, టాప్ హీరోలు అందరితో నేను కాంబినేషన్ చేశాను. డైరెక్టర్లు తిట్టిన సందర్భాలు ఉన్నాయా? లేదండి. నన్ను డైరెక్ట్గా నువ్వు చేయలేకపోతున్నావు అన్న సందర్భం ఒక్కటి ఉందండి. విష్ణు గారి సినిమా, సురేష్ కృష్ణ గారి డైరెక్షన్లో ఒక సినిమా, హిందీ సినిమా రీమేక్ చేశారు. కృష్ణ గారు గేమ్ అనుకుంటా, హిందీ సినిమా అది. హిందీ సినిమా అతను ఆ సినిమాలో ఒక గన్ ఫైరింగ్ ఉంటుందండి. మీరు భలే గుర్తు చేశారు అది. ఎవడాయా వాడిని తెచ్చింది అన్న డైరెక్టర్ సురేష్ కృష్ణ గారు. గన్ను ఫైరింగ్లో ఫైర్ చేయాలి. ఫైర్ ఎప్పుడు చేయాలంటే కెమెరా షిఫ్ట్ అయిన తర్వాత చేయాలి. చాలా పెద్ద ఎపిసోడ్ అది. ఆ షిఫ్టింగ్ నాకు వినపట్లేదు, నా పాటికి నేను ఫైర్ చేస్తున్నా. బుల్లెట్లు ఒకసారి గన్లో బుల్లెట్ పోతే మళ్ళీ లోడ్ చేయడానికి ఒక 15 నిమిషాలు పడుతుంది. లేదంటే బుల్లెట్కి ఛార్జ్, అది డబుల్ కాస్ట్. ఆ యాక్షన్ సీక్వెన్స్లో ఆయన కెమెరా షిఫ్ట్ అనేది నాకు వినపట్ల. షిఫ్ట్ అనే లోపు నేను పేల్ చేస్తున్నా. అట్లా 3-4 టేక్స్ అయినాయండి. అప్పుడు సీరియస్గా ఎవడాన్ని తీసుకొచ్చింది ఫైట్ మాస్టర్ పరిగెత్తుకుంటూ వచ్చి
అప్పుడు నాకు చెప్పి మళ్ళీ షిఫ్టింగ్ అని అది నాకు వినిపించట్లేదు సార్ అని, అది తర్వాత కవర్ అయింది. ఆ ఒక్క డైరెక్టర్ మాత్రం సీరియస్గా తిట్టాడండి, ఓకే సురేష్ కృష్ణ గారు, తమిళ డైరెక్టర్. ఓకే అదొక్కటి నాకు కొంచెం, నేను చాలా వారం రోజులు ఫీల్ అయ్యాను నేను దాన్ని. డే టైం మళ్ళీ కంటిన్యూటీ క్యారెక్టర్ దాంట్లో, మళ్ళీ డే టైం షూటింగ్కి వెళ్తే ఆయన కనపడకుండా తిరిగేవాడిని, మళ్ళీ ఈడైనా రాత్రి చేసింది అంటాడు. ఓకే అది కొద్దిగా ఫీల్ అయ్యాను నేను. అంతకు మించి నాకు డైరెక్టర్లు ఎవరు నన్ను బాగా చేయట్లేదని కానీ అలా అని సందర్భం అయితే లేదు. లేదు. ఒకవేళ ఉన్నా కూడా నాకు గుర్తు లేదండి. Yes.